తమిళనాడు దివంగత సీఎం జయలలిత గోల్డ్ వేలం వేయబోతున్నారు. జరిమానా చెల్లించేందుకు జయలలితకు చెందిన 28 కేజీల బంగారు నగలను వేలం వేయబోతున్నారు. అక్రమాస్తుల కేసులో 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు జయలలితకు 4 సంవత్సరాల జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శశికళ, ఇలవరసి సుధాకర్లకు 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు తలా 10 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 4 కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేశారు. కేసు విచారించిన హైకోర్టు 4 విడుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. అనంతరం కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణ సమయంలో 2016 డిసెంబర్ 5న జయలలిత మరణించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది. జయలలిత మరణించిన 6 నెలలకే కాక ఆమె చెల్లించాల్సిన జరిమానా కట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె ఆస్తులు అమ్మి జరిమానా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. ఆమె ఇంట్లో అవినీతి నిరోధక శాఖ స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు నగలు, 800 కిలోల వెండి నగలు, వజ్రాలు నగలను కోర్టులో అప్పగించారు. ఈ నగలను వేలం వేసి వచ్చిన నగదుతో జరిమానా చెల్లించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు నగదును వచ్చే నెల 6, 7 తేదీల్లో తమిళనాడుకు తీసుకువచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు. వాటిని ప్రభుత్వ ఖజానాలో ఉంచిన తర్వాత వాటిని ప్రస్తుత విలువ నిర్ణయించి వేలం వేస్తారు. ఈ నగలే 40 కోట్ల వరకు ధర పలకబోతుంది. మిగిలిన 60 కోట్లకు స్థిరాస్తులను వేలం వేయడానికి చర్యలు చేపట్టారు. అంతేకాకుండా కేసు ఖర్చుగా 5 కోట్లు కర్ణాటక ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. దీనిని కూడా జయలలిత ఆస్తులను వేలం వేసి చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే జయలలిత 1991-96 మధ్య కాలంలో తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు 66 కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి అధికారులు చాలా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అందులో 28 కిలోల బంగారు వజ్రాభరణాలు, 700 కిలోల వెండి వస్తువులున్నాయి. వీటితో పాటు 740 ఖరీదైన చెప్పులు, 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, లెక్కకు మించిన గృహ ఉపకరణాలు, దాదాపు 2 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. ఈ కేసులో 1996 డిసెంబర్ 7న జయలలితను అరెస్ట్ చేయగా 1997లో సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2000 సంవత్సరం వరకు జరిగిన విచారణలో దాదాపు 250 మంది సాక్షులను విచారించింది న్యాయస్థానం. అయితే 2002లో జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత కేసు అదే రాష్ట్రంలో విచారణ జరిపితే కేసు పక్కదోవ పడుతుందని డీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణను కర్ణాటకకు బదిలీ చేశారు. 2014 సెప్టెంబర్లో జయలలిత అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన స్పెషల్ కోర్టు జయలలితతో పాటు ఆమె స్నేహితురాలు శశికళ, ఇలవరసి సుధాకర్ను దోషులుగా తేల్చి 4 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. జయలలితకు 100 కోట్ల రూపాయలు, మిగతా ముగ్గురికి ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయల చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో భారీగా జరిమానా విధించడంతో జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును వేలం వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆర్బీఐ, ఎస్బీఐ లేదంటే బహిరంగ వేలం ద్వారా వీటిని విక్రయించి జరిమానా మొత్తాన్ని జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి నుంచి జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. సదరు బంగారాన్ని తీసుకువెళ్లేందుకు 6 పెద్ద ట్రంకు పెట్టెలు తీసుకుని భారీ భద్రతతో రావాలని న్యాయస్థానం సూచించింది. ఇక నగలు భద్రపరచడంతో పాటు కేసు విచారణ జరిపినందుకు కర్ణాటక ప్రభుత్వం ఖర్చు చేసిన 5 కోట్ల రూపాయలను తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే కర్ణాటకకు చెల్లించింది.